ఏపీలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలబద్ధంగా వ్యవహరించకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. 17 కళాశాలలను 2 దశల్లో అందుబాటులోకి తేవాల్సి ఉండగా సజావుగా వ్యవహరించకపోవడంతో మూడో దశకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ కొత్త నిబంధనలు ప్రకటించింది. వాటి ప్రభావం 7 వైద్య కళాశాలలపై పడింది. ఈ ఆధునిక మెడికల్ కళాశాల రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు తమ హయాంలోనే జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 2021 మేలో 14 వైద్య కళాశాలల నిర్మాణాలకు ఆనాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పనులు సవ్యంగా జరిగి ఉంటే 2023-24 విద్యా సంవత్సరాల్లో కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి. అయితే నిర్మాణ ఏజెన్సీలను ఖరారు చేయకపోవడం, సుమారు 8,000 కోట్ల నిధులు ఇవ్వకపోవడం, రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సి రావడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కళాశాలల్లోనే తరగతులు మొదలయ్యాయి. 2024-25లో మరో 5 కళాశాలలు, మిగతా 7 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉంది. మూడో దశలో ఏర్పాటు కానున్న 7 కేంద్ర ప్రభుత్వం సిఎస్ఎస్ కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పిడుగురాళ్ల వైద్య కళాశాల కూడా ఉంది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కళాశాలలకు 390 కోట్ల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం చేసింది. ఇక మచిలీపట్నం కళాశాల ఇప్పటికే ప్రారంభం కాగా పాడేరు కళాశాల 2024-25 విద్యా సంవత్సరంలో మొదలు కాబోతుంది. ప్రస్తుత విధానంలో తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ద్వితీయ ఏడాదిలోకి వచ్చే నాటికి వారికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఫ్యాకల్టీని నియమించాలి. కోర్సు చివరి సంవత్సరానికల్లా 600 సీట్లకు సరిపడా సౌకర్యాలు కల్పించాలి. అయితే జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ ఇటీవల కొత్త నిబంధనలు విధించింది. 4 ఏళ్ల తర్వాత కల్పించే సదుపాయాలన్నింటినీ ప్రారంభ ఏడాదిలోనే సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ల్యాబొరేటరీల ఏర్పాటు, ట్యూటర్ల నియామకాలు, ఇతర నిబంధనలు అమలయ్యే సాధ్యమయ్యే పని కాదు. 2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలోని కళాశాలలను ప్రారంభించేందుకు ఎన్ఎంసీ నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కొత్త నిబంధనల నేపథ్యంలో 150 సీట్లు లేదా 100 సీట్లైనా మంజూరు చేయాలని అభ్యర్థించింది. అందుకు అనుగుణంగా వివరాలు సమర్పించింది. ఎన్ఎంసీ కొత్త నిబంధనల వల్ల 2025-26 మొదలు కావాల్సిన 7 వైద్య కళాశాలల భవితవ్యం ప్రమాదంలో పడింది. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ గ్రామపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎలక్షన్ ముందు హామీలతో ఇదిగో మేము ఓపెన్ చేశామని పకడపాలు పలికారు. కొరత భక్తితో ఒక బ్లాక్ ఓపెన్ చేసి ఇదిగో మేము అభివృద్ధి చేశాము, మా పోర్ట్లు వేయండి అని అడిగారు. చూశారు. అక్కడ పోయి చూస్తే కనీసం ఒక బ్లాక్లో కూడా ఓపెన్ చేసిన బ్లాక్లో కూడా మౌలిక వసతులు లేవు. ఒక బెడ్ కానీ, ఒక కరెంటు బల్బు కానీ ఏది లేదు. ఏదో మేము కనుక మా సొంత నిధులు కనుక మా ఏదో కాసు మహేష్ రెడ్డి ఇంట్లో కొంటే తెచ్చి మేము మెడికల్ కాలేజ్ కట్టినట్టుగా ఎన్నికల్లో ముందుకెళ్లారు. కనీసం ఓపెన్ చేసేటానికి కూడా కొద్దిగా అర్థం ఉండాలా కాసు మహేష్ రెడ్డికి. మా ప్రభుత్వం మేము ఓపెన్ చేశామని తీరా చూడబోతే అక్కడ ఏ మౌలిక వసతులు ఏమీ లేదు. ఒక బెడ్ కానీ, ఒక కరెంటు కానీ ఏది లేదు. బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజు హడావిడిగా రంగులేసేసి మేము చాలా గొప్పగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశాము, చాలా గొప్పగా చేశామని చెప్పుకున్న కాసు మహేష్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మన తెలుగు విద్యార్థులు ఇవాళ మెడికల్ సీట్లు లేక అల్లాడిపోతున్నారో ఇవాళ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. అదే గడిచిన 5 సంవత్సరాలలో వీళ్ళు ఏదైతే మేము ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామో అన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారో ఆ రోజే అన్ని మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసిందంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యార్థులు చాలా వరకు సీట్లు కోల్పోవలసిన పరిస్థితి వచ్చిండేది కాదు. ఇవాళ 500-600 మార్కులు వచ్చినా కానీ ఫ్రీ సీట్లు లేక ఇవాళ అసలు మెడికల్ సీట్లే లేక ఇబ్బంది పడుతున్నారు. 2019-2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటని చెప్పి మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశారు. 2024 ఎలక్షన్ల ముందల హంగులు ఆర్పాటాలతో మెడికల్ కాలేజీ అంతా అయిపోయిందని చెప్పి ఓపెన్ చేశారు. కానీ ఒక బ్లాక్కి అక్కడ రంగులేసి ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఎటువంటి హాస్పిటల్ పూర్తి కాకుండానే మేము ఓపెన్ చేశాము, ఓపీ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ అక్కడ ఏమి జరగట్లేదు. హాస్పిటలే సగం భాగం మాత్రమే నిర్మాణం అయింది. కానీ మెడికల్ కాలేజీ కూడా ఇంకా నిర్మాణమే కాలేదు.
ప్రజల్ని మోసం చేసి ప్రజలకి అవసరమైన హాస్పిటల్ నిర్మించకుండా ఇవాళ కొన్ని వేల మంది చిన్న జ్వరం వస్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడుతుంటే ఇవాళ ప్రజలకి సంజీవంలాగా ఉపయోగపడే వైద్య కళాశాలని అలాగే వైద్య పెద్ద హాస్పిటల్ని ఓపెన్ చేయకుండా జనాల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఏపీలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ శాంక్షన్ అయితే కేవలం 2,200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని గాలి కొదిలేసి ఎలక్షన్ల ముందర ఆర్పాటం చేసి ఎటువంటి ఉపయోగపడకుండా హాస్పిటల్ని మధ్యలోనే ఆపేసి ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఇవాళ అప్పుడు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు. ఇక ప్రస్తుత పిడిగిరాళ్ల వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. శంకుస్థాపన తర్వాత పనుల ప్రారంభానికి చాలా సమయం పట్టింది. జూన్ 25, 2022న నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇప్పటికీ ఒక బ్లాక్ మాత్రమే సివిల్ పనులు అయిపోయాయి. అంతర్గత పనులతో పాటు మౌలిక వసతులు మిగిలే ఉన్నాయి. మొదటి దశ పనుల్లో మిగతా 11 బ్లాకులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో దశ మెడికల్ కళాశాల ల్యాబ్లు, విద్యార్థుల వసతి భవనాలను 17 బ్లాకులుగా విభజించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో 12 బ్లాకులకు సంబంధించిన భవనాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి. మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కావాలంటే దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో కనీసం 6 నెలల పాటు ఓపీ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం గత ఏడాది చివరికే ఓపీ సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. వైద్య కళాశాల ప్రారంభానికి ఇప్పుడు మారిన నిబంధనలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 2024 ఎన్నికలలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పూర్తయినట్లు వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.